భర్త చనిపోయిన వారికి ఓ టైటిల్ ఇచ్చేస్తారు. విధవ. లేతే విధవ డాష్ డాష్ డాష్. అంత అవసరమా ఆ టైటిలు వాళ్ళకి? జనాలు ఎప్పటికీ అర్థం కాలేరు. భర్తని పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉండే ఆమెను ఓదార్చడం పోయి పెద్ద కర్మంటూ చేసేస్తారు. ఆ రోజున ఆమెను చాటుగా కూర్చోబెట్టేసేసి అందరూ వచ్చి చివరిసారిగా ఆమెకు బొట్టు, పువ్వులు, పసుపు రాసి, ఆ తర్వాత చేసే తతంగం ఉంటుంది చూసారా? భర్తను పోగొట్టుకున్న ప్రతి స్త్రీ హృదయం అప్పుడే బద్దలైపోతది. భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా, అప్పుడు చేసే పనికి ఆమె నిలువెల్లా చనిపోతుందనే చెప్పాలి. ఒకళ్ళొచ్చి బొట్టు చెరిపేస్తారు, గాజులు పగలగొట్టేస్తారు, మంగళసూత్రం తీసేస్తారు, బొట్టు చెరిపేస్తారు. లిటరల్లీ చాలా దారుణమండి అది. ఆ తర్వాత ఆమెకొక తెల్ల చీర కట్టేస్తారు, పక్కన కూర్చోబెట్టేస్తారు. వచ్చినోళ్ళందరూ ఆమెను చూసి మాకు మంచి జరగాలని కోరుకుంటారు. అదేం శాడిజమో తెలీదు నాకు. ఇప్పుడు ఈ ఆచారాలు ఎప్పటికీ మారతాయో మారవో నాకు తెలీదు. ఆ తర్వాత ఆమె ఎవరికైనా ఎదురుపడితే వాళ్ళ జీవితమే నాశనం అయిపోద్దన్నట్టు ఫీల్ అయిపోతారు. కొంతమందేమో ఆమెని పూజలకి, పునస్కారాలకి పనికిరాదంటారు. కొంతమంది ఆమె బొట్టు పెట్టేసుకుంటుంది, అదెలా? ఆమె చీర కట్టేస్తుంది, రంగు రంగుల చీరలు. విధవ ఎలా కట్టేసుకుంటది అనేసి కొందరంటారు. రకరకాలండి. భర్త లేని స్త్రీ జీవితం అంటే ఏంటో నాకు తెలుసు. నేను ఒక ఫంక్షన్‌కి ఎళ్ళాను. ఫంక్షన్‌లో ఆళ్ళు నా ముందరే ఆవిడకి తాంబూలం ఇవ్వకు, ఆవిడకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకు, ఆమెకి మొగుడు లేడు, ఇలాంటి మాటలనేస్తారండి. అనటం చాలా ఈజీనే. పడ్డవారికే కష్టం తెలుసు దాని కష్టం. విధవ అనే టైటిల్ మాత్రం చాలా ఘోరమండి. ఆ పేరుతో ఎవరిని కూడా పిలవకండి దయచేసి.